వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్లినికల్ డైటీషియన్ పావని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఐఎమ్ గుడ్. మీరు బాగున్నారా? బాగున్నాను పావని గారు. పావని గారు, స్లీప్ తక్కువైతే బాడీలో ఫ్యాట్ ఎందుకు స్టోరేజ్ అవుతుంది అసలు? స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మినిమమ్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్ తీసుకోవాలి. ఎందుకంటే 24 అవర్స్ ఆఫ్ సైకిల్‌లో మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో రకంగా స్ట్రెస్ ఉంటుంది. వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఇంట్లో పని చేయాలని కావచ్చు, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదో ఒక మైండ్ వర్క్ చేస్తూనే ఉంటుంది నైట్ వరకు. ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీ పనిచేస్తుంది, నడుస్తూ ఉంటాం, కూర్చొని ఉంటాం. ఏదో రకంగా కంటిన్యూగా వాటర్ తాగినందుకు కిడ్నీలు పనిచేస్తాయి. ఓవరాల్ బాడీ వర్క్ చేస్తుంది కదా! అట్‌లీస్ట్ బాడీ నీడ్స్ ఎ రెస్ట్. అప్పుడు ఏమవుతుంది, స్లీప్ ప్రాపర్‌గా ఉండడం వల్ల హార్మోన్స్ సెట్ అయిపోతాయి. మనం పడుకున్నప్పుడే ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను డే అంతా వర్కౌట్ చేశాను. డేలో ఒక 1 అవర్ వర్కౌట్ చేశాను. నా వర్క్ నేను చేసుకున్నాను. ఫుడ్ ప్రాపర్‌గా తీసుకున్నాను. ప్రోటీన్ తీసుకున్నాను. క్యాలరీ డెఫిసిట్‌లో ఉన్నాను. నేను బాడీని స్ట్రెస్ చేశాను. నేను పడుకున్నప్పుడే కదా ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మినిమమ్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది మనం మెయింటైన్ చేయాలి. నైట్ షిఫ్ట్లు ఎక్కువ చేస్తూ ఉంటారు. నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళ మీద, హ్మ్. వాళ్ళ మెటబాలిజం మీద ఎలా ఇంపాక్ట్ పడుతుందండి? కొంచెం ఇంపాక్ట్ పడుతదండి. ఎందుకంటే, మన సైకిల్ ఎలా ఉంటుందంటే, సూర్యోదయం అంటే సన్‌రైజ్ అయినప్పుడు మనం లేవడం, ఆ టైంకి లేవడము, దాని ప్రకారంగానే మన బాడీ అనేది వర్క్ చేస్తూ ఉంటది. ఉదయం నుంచి నైట్ వరకు, నైట్ పడుకోవాలి, మార్నింగ్ లేవ్వాలి అని చెప్పేసి. ఈ ఆల్గారిథమ్‌ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం ఫస్ట్ థింగ్. ఎందుకంటే నైట్ అంతా మెలుకుంటున్నాము, మార్నింగ్ అంతా పడుకుంటున్నాం అనుకోండి సపోజ్. సో, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఆ టైంలో బాడీ నీడ్స్ ఎ రెస్ట్. ఆ టైంకే మనం వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రెస్ హార్మోన్స్ మన బాడీలో ఎక్కువ అవుతాయి. సో, వాళ్ళకేంటంటే మెటబాలిజం ఇంపాక్ట్ అవుతది. ఇంకోటేంటంటే స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతది. ఎందుకంటే కొంతమంది మార్నింగ్ 4 వరకు వర్క్ చేసేసి ఒక 2, 3 అవర్స్ పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ తిని మళ్ళీ మధ్యాహ్నం పడుకొని అలా కంటిన్యూగా 8 అవర్స్ స్లీప్ అయితే వాళ్ళకి ఉండదు. ఒకవేళ ఇఫ్ దే ఆర్ టేకింగ్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్ సమ్‌వాట్ వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు. ఇంకోటేంటంటే నైట్ వర్క్ చేయటంలో కూడా స్ట్రెస్ ఎక్కువడం వల్ల బింజ్ ఈటింగ్ గూడా అయిపోతూ ఉంటది. అంటే వాళ్ళు స్నాక్స్ ఎక్కువ తీసుకోవడము, ఏదో ఒక స్నాక్స్ ఉన్నాయిలే అని చెప్పేసి తీసుకోవడము, అలా చేస్తూ ఉంటారు. ఇంకోటి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ప్రాపర్ టైం దొరకదు. ఎందుకంటే మనం ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటే బాడీ నీడ్స్ ఎ రెస్ట్. బాడీకి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చేస్తే సమ్‌వాట్ మనకు కొద్దో గొప్ప బాడీ సపోర్ట్ చేస్తది. అలా సపోర్ట్ చేయకుండా మనం వర్కౌట్ చేయకుండా ఉండి, నైట్ అంతా మెలుకొని ఉండి, మార్నింగ్ అంతా పడుకొని ఉండి, స్లీప్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఫుడ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. గట్ కూడా మనకు ప్రాపర్‌గా ఉండదు. సో, ఇవన్నీ డిస్టర్బెన్సెస్ వల్ల మెటబాలిజం, ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతది. మెటబాలిజం కూడా ఇంపాక్ట్ అవుతది. ఒకవేళ నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు మరి ఏం చేయాలి సొల్యూషన్ అంటే గనక, మెయిన్‌గా స్లీప్ సైకిల్‌ని వాళ్ళ టైమింగ్‌ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత వర్కౌట్‌కి కొంచెం టైం తీయాలి. నైట్ టైమ్‌లో ఏ ఫుడ్ ఇంక్లూడ్ చేస్తున్నారనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇలా వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ, వాటర్ ఇంటేక్ ప్రాపర్‌గా తీసుకుంటూ మెయింటైన్ చేశారనుకోండి, వాళ్ళకి కొంచెం ఈ కాంప్లికేషన్స్ రాకుండా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ బ్లూ లైట్ అండ్ పావని గారు, లేట్ నైట్ అనేవి బాడీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి? సో, ఫోను పట్టుకోవడం అంటున్నారా? యాహ్! యెస్. యెస్. సో, చూడండి, మార్నింగ్ లేవగానే ఫోను పట్టుకున్నామనుకోండి, మనకు కార్టిజాల్ అనేది ఇమ్మీడియేట్‌గా స్పైక్ అయిపోతది. స్ట్రెస్ హార్మోన్ ఈస్ ఎ కార్టిజాల్. సో, మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ 1 అవర్ వరకు ఫోను ముట్టుకోకూడదు. నైట్ పడుకునే ముందు 1 అవర్ ముందు ఫోను ముట్టు. 1 అవర్ ముందు ఫోను పక్కకు పెట్టేసేయాలి. లేదండి, నాది బిజీ లైఫ్ స్టైలు, నాకు ఎవరో ఒకరు కాల్స్ చేస్తారు, అప్పుడు నేను ఫోను మాట్లాడకూడదా అనంటే, యెస్ యూ కెన్ టాక్. బట్ మేక్ ఫోన్ అవే ఫ్రమ్ యువర్ బాడీ. ఎందుకంటే దీస్ సిగ్నల్స్ విల్ ఎఫెక్ట్ అవర్ హార్మోన్స్. సో, ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, ఎవ్రీ హోమ్ ఈజ్ హ్యావింగ్ వైఫై. ఎందుకంటే కరోనా తర్వాత అందరూ వైఫై పెట్టించేసుకున్నారు. సో, ఆ సిగ్నల్స్ కానీ, ఈ ఇవన్నీ మన హార్మోన్స్‌ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకోటేంటంటే ఈ ఫోను చూడడం వల్ల, ఈ లైట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకు స్లీప్ హార్మోన్, మెలటోనిన్ హార్మోన్ ఏదైతే ఉందో సప్రెస్ అయిపోతది. అంటే స్లీప్‌ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, స్క్రీన్ టైమ్ ఎక్కువున్న వాళ్ళకి బాడీలో ఆటోమేటిక్‌గా స్లీప్ హార్మోన్ ఏదైతే ఉందో మెలటోనిన్ సప్రెస్ అయిపోతదనమాట. దానివల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి.
మధ్య మధ్యలో లేవ్వడము అలా జరుగుతూ ఉంటుంది. సో వీలైనంత వరకు హ్యాపీగా స్లీప్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళైతే మార్నింగ్ లేవగానే 1 అవర్ వరకు ఫోన్ ముట్టుకోకూడదు. పడుకునే ముందు 1 అవర్ ముందు ఫోన్ ముట్టుకోకూడదు. ఒకవేళ టైం చూసుకోవాలనుకుంటే వీ హ్యావ్ ఏ క్లాక్ అయినా చూడొచ్చు, కానీ ఫోనే చూడాలని ఏం లేదు. స్లీప్ని ఇంప్రూవ్ చేయాలంటే పావని గారు అసలు ఏం చేయాలంటారు? ఏమైనా టిప్స్ ఉన్నాయంటారా? స్లీప్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఇంతకుముందు మాట్లాడుకుంది 1 అవర్ ముందు ఫోన్ ముట్టుకోకూడదు, 1 అవర్ పడుకునే ముందు 1 అవర్ ముందు కూడా ఫోన్ పక్కకు పెట్టేసేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చేసి క్లోవ్స్ వాటర్. ఒక 4-5 క్లోవ్స్ని మధ్యాహ్నమైనా నానబెట్టుకోవచ్చు. నానబెట్టే టైం లేని వాళ్ళు బాయిల్ చేసి ఆ క్లోవ్స్ వాటర్ తాగొచ్చు. అంటే లవంగాలు తాగొచ్చు అనమాట. లవంగాల్లో ఒక కాంపౌండ్ ఉంటుంది, అది మన స్లీప్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఇంకా బెటర్గా స్లీప్ అవ్వాలి అని అంటే కనుక మనము 7 o'clock డిన్నర్ కంప్లీట్ చేసేసి 10 o'clock పడుకుంటే 3 hours గ్యాప్ వల్ల మనకి స్లీప్ బెటర్గా ఉంటుంది. ఇంకా ఏం చేయొచ్చు అని అంటే కనుక మనకు మెల్టోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి అని అంటే మన బాడీలో వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ చేసినప్పుడు న్యాచురల్గా డోపమైన్ రిలీజ్ అవుతుంది, న్యాచురల్గా మెల్టోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అందుకే ఏదైనా పని చేసి వచ్చామనుకోండి, అలసిపోయి నేను పడుకుంటాను అంటారు చాలా మట్టుకు. సో వర్కౌట్స్ చేయడం వల్ల కూడా ఇది జరుగుతుందన్నమాట. అంటే మన స్లీప్ హార్మోన్ మంచిగా రిలీజ్ అయిపోయి హ్యాపీగా సౌండ్ స్లీప్ అంటే మంచిగా నిద్రపోతాం అనమాట. ఇవి కొంచెం మనం మెయింటైన్ చేస్తే స్లీప్ బెటర్గా ఉంటుంది. ఈ కెఫైన్ అండ్ స్ట్రెస్ నిద్ర మీద ఎలా ప్రభావం చూపిస్తుంది పావని గారు? కెఫెయిన్ అనేది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందండి. టూ మచ్ కెఫెయిన్ విల్ డిస్టర్బ్ యువర్ స్లీప్. రీసెంట్గా ఒక డ్రింక్ ఏదైనా చూడండి, పింక్ కలర్లో ఉంటుంది. ఆ డ్రింక్ యాక్చువల్గా బ్రాండ్ నేమ్ తీసుకురాకూడదు. సో ఒక డ్రింక్ చూసినట్టయితే ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ చిల్డ్రన్స్ డు నాట్ కన్స్యూమ్ అని ఉంటుంది క్లియర్గా. అందులో కెఫెన్ టూ మచ్ ఉంటుంది. బట్ పిల్లలకు కూడా ఆ డ్రింక్ మనం ఇచ్చేస్తున్నాం. సో టూ మచ్ కెఫెన్ తీసుకోవడం వల్ల మనకేంటంటే స్లీప్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. చాలామంది అంటూ ఉంటారు, వర్క్ చేసే మధ్యలో నాకు కాఫీ ఇవ్వు, కొంచెం యాక్టివ్గా వర్క్ చేస్తానని చెప్పేసి. స్లీప్ హార్మోన్ని ప్రొడ్యూస్ అవ్వకుండా మన కెఫెన్ ఉంటుంది. టూ మచ్ కెఫెన్ అస్సలు హెల్దీ కాదు. బట్ లిమిటెడ్ అమౌంట్లో కాఫీ తీసుకుంటే బెటరేనండి. అది కూడా డే టైంలో. పడుకునే ముందు కాఫీ తాగితే అసలు నిద్ర రాదు. అది అవాయిడ్ చేస్తూ ఉండాలి చాలా మటుకు. మార్నింగ్ లేవగానే కూడా పరగడుపున కాఫీ తాగకూడదు. ఏదో ఒక నట్స్ ఏవో ఒకటి తీసుకుని ఒక 1 or 2 hours తర్వాత కాఫీ తాగడం బెటరేనండి. ఇంకోటి స్ట్రెస్ కూడా మన లైఫ్ స్టైల్లో స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే టూ మచ్ థింకింగ్, టూ మచ్ స్ట్రెస్ ఏంటంటే, స్ట్రెస్ మనం తీసుకుంటున్నప్పుడు మన బాడీలో తెలియకుండా కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజోల్ హార్మోన్ మనకి ఇన్సులిన్ డిస్టర్బ్ చేసేస్తూ ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతూ ఉంటాయి. మనకు చాలా కొన్నిసార్లు ఫ్యాట్ స్టోరేజ్ అవుతూ ఉంటుంది. ఇలా హెల్త్ ఇష్యూస్ని కూడా చాలా మటుకు తీసుకొస్తూ ఉంటుంది. సో స్ట్రెస్ తగ్గించాలి అని అంటే ఫస్ట్ థింగ్ స్లీప్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. నాకు స్ట్రెస్ ఉందండి, మీరు స్లీప్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే నాకు నిద్ర రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని టిప్స్ మెయింటైన్ చేసి ఫోన్ని దూరంగా పెట్టేసి సమ్వాట్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక హ్యాబిట్ని మనం అలవాటు చేసుకుంటే మన స్లీప్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన కిచెన్లోనే మన హెల్త్ అనేది ఉంది. సో ఈ రెండు అందరూ అర్థం చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ పావని గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, అలాగే స్లీప్ సైకిల్ ఎలా కరెక్ట్ చేసుకోవాలో చాలా బాగా చెప్పారు. నమస్కారం. నమస్కారం.